ఇష్టపడతాడు ఇవన్నీ వినింది కాబట్టి ఈవిడ ఏం చేసిందంటే ఆయన ఎదుర్కొంటూ ఆయన దగ్గరికి వచ్చింది. చూడండి అక్కడ అన్నాడు, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. అంటే పిల్లని తీసుకురాలేదు, ఆవిడ అక్కడే వదిలేసింది, ఈవిడ మాత్రం వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఏమైందంటే ఆవిడ ఆయన పాదాల మీద పడింది, వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడింది అని చెప్తున్నాడు. అంతే ఆ స్త్రీ ఎవరంటే కానానీ స్త్రీ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. మనం మత్తయిలో చదివినప్పుడు మత్తయి ఏమని రాశాడంటే కానాను స్త్రీ అని రాశాడు. ఇక్కడ ఏమని రాశాడంటే ఇక్కడ సిరోఫెనికియా వంశస్థురాలు అనేసి గ్రీసు దేశస్థురాలు అని రాశాడు. ఇక్కడ అంటే కానాను స్త్రీ ఆవిడ సిరోఫెనికియా వంశస్థురాలు. ఆవిడ ఏ దేశానికి అంటే గ్రీసు దేశానికి చెందిన ఆవిడ. గ్రీసు దేశంలో అన్ని వాళ్ళంతా వాళ్ళంతా దేవుని నమ్మకాలు కాదు, వాళ్ళకి ఏం పెద్ద విశ్వాసం లేదు. దేవుడు మనం విశ్వసిస్తేనే కార్యాలు చేస్తాడనడానికి వీలు లేదు. ఆయన విశ్వసించకపోయినా అప్పుడప్పుడు నీ పక్షాన కార్యాలు ఎన్నో చేశాడు. నీకు నమ్మకం లేనప్పుడు కూడా నమ్మకాన్ని పుట్టించింది ఆయనే. నువ్వు నమ్మిన తర్వాత నమ్మకాన్ని బలపరిచింది కూడా ఆయనే. కాకపోతే విశ్వాసాన్ని బట్టి ఆయన అన్ని పనులు చేయట్లేదు. విశ్వాసం లేని వాళ్ళకు కూడా కార్యాలు చేశాడు ఆయన. అర్థమవుతుందండి. మనందరం కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా యేసు ప్రభువు నమ్ముతేనే నీకు పరలోకం ఇస్తానని అన్నాడు అనుకోండి, మనం అందరం నమ్మేసినట్టేనా? మనందరం నమ్మలేదు. ఈవెన్ పౌలు కూడా అలా కుదరదు. పౌలే కానీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పౌలు కూడా ఆ మాట జరగదు. పౌలు కూడా సంపూర్ణంగా యేసు ప్రభుని చేయలేడు. సంపూర్తిగా యేసు ప్రభుని ఎవరు పౌలు కూడా చేయలేడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వు కొద్దిగా డిసోబీడియన్స్ నీలో కొద్దిగా ఉన్నా సరే ఆయన పట్టించుకోకుండా నీ వైపు చూస్తున్నావు. నీలో అవిధేయత కొద్దిగా ఉన్నా కొద్దిగా అవిధేయతగా ఉంది, తన వైపు నేను చూడకూడదు, ఈ వైపు నేను చూడకూడదు అనుకోవట్లేదు ఆయన. నువ్వు అవిధేయతతో ఉన్నా నీ వైపు చూస్తున్నాడు ఆయన. ఆవిడ అవిధేయతలో ఉన్నా అన్ని రాళ్ళుగా ఉన్నా ఆవిడ వైపు కూడా ఆయన చూస్తున్నాడు. చూస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, అక్కడ రాస్తున్నాడు కదా. అంతేకాదు ఆవిడ ఏమని గోల్ చేస్తుందంట. మార్కు సువార్త రాశాడు చక్కగా. మార్కు సువార్త 15వ అధ్యాయం చూడండి, అక్కడ ఏమంటున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో, ప్రభువా దావీదు కుమారుడా కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. దయ్యము పట్టిన కుమార్తె ఎలా ఉంటుందో ఆ తల్లికి బాధ తెలుసు. మరి దయ్యాన్ని పోగొట్టాలి, ఎవరు పోగొట్టాలి? దయ్యాన్ని ఎవరు పోగొడతారంటే దయ్యాన్ని అపోస్తలులు పోగొట్టాలి. అపోస్తలుకి ఇచ్చాడు అధికారం. ఎవరికి ఇచ్చాడు? మరి నాకేమీ ఉండదు, ఆయన అపోస్తలుకి ఇచ్చాడు. అపోస్తలుకి అప్పుడు ఎవరికి ఇచ్చాడు? స్టార్టింగ్ అపోస్తలుకి ఇచ్చాడు. ఆ శిష్యులకి ఎవరికి నేర్పాడు ఆ విషయాలు. కానీ సువార్తల్లో ఎక్కడా కూడా దయ్యాన్ని ఇలాగా చేయాలి, వెళ్ళగొట్టాలి, అలాగే వెళ్ళగొట్టాలని ఏం చెప్పలేదు. కానీ అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆవిడ ఏం పెట్టుకుందని దయ్యం పట్టుకుంది. ఒక దయ్యం పట్టుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? కేకలు వేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకోటి, మీరు చాలా దయ్యం పట్టిన వాడిని ఒకసారి మీరు ఆలోచన తెచ్చుకోండి. వాడు ఏం చేశాడు? పెద్ద పెద్ద గొడ్లతో కడుతున్న వాటిని తుక్కునీరుగా తినిపేశాడు. అవునా? తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. అంటే ఆ దయ్యము నీ శరీరంలో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు కూడా నీకు తెలియని పరిస్థితి. కనుక ఆ దయ్యం విషయంలో ఆ తల్లి చాలా వేదన పడుతుంది. ఆ కూతురు ఎలా ఉంటుందో ఆవిడ తట్టుకోలేకపోతుందో, చూడలేకపోతుందో ఆవిడ పరిస్థితిని. ఆ పరిస్థితుల్లో ఉంటుండగా ఈయన గురించి విని ఈయన దగ్గరికి వచ్చి, ఇగో నా సబ్జెక్ట్ ఇది అని పెట్టింది, నా సమస్య ఇది అని పెట్టింది. ఈ సమస్యతో వచ్చిన ఆవిడ ఎలా వెళ్ళిందో మళ్ళీ వెనక్కి మనం ఆలోచించగలిగినప్పుడు నువ్వు కూడా ఏదో సమస్యతో దేవుడి దగ్గరికి వస్తావు. ఈ